ఎరిగిరిపాడు ఇంకా 22 కిలోమీటర్లు ఉన్నాయి. సింగిరిపాడు వరకు సింగిల్ ట్రాక్ 24 కిలోమీటర్స్. ఏ ఊరమ్మా ఇది? నల్లజాముల, హైదరాబాదు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళి మళ్ళీ శ్రీశైలం నుండి ఇటు వెళ్తున్నా మాచర్ల. ఊగనే సరదాగా. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? ఇవన్నీ ఎన్ని ఉన్నాయి గొర్రెలు? ఇవన్నీ ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 70. అబ్బో, 7 నాలుగుల 28. 28 లక్షలా? అమ్మా, అంత ఆస్తి నీకు ఉన్నట్టు లెక్కగా. అమ్ముకుంటారా ఒకేసారి ఇట్లా? ఇక్కడ బాగా రుచి ఉంటాయి. ఇక్కడి మా హైదరాబాద్ వాళ్ళు కొంటారు. ఇక్కడి మంచి రుచి ఉంటాయని చెప్పేసి. ఎక్కువ గొర్రె పొట్టలే ఎక్కువ ఉంటాయా మేకలా? హైదరాబాద్ నుండి వస్తారా ఇక్కడికి కొనుక్కోవడానికి? మరి మీరు ఎలా అమ్ముతారు? ఎవరికి అమ్ముతారు? ఓకే ఓకే. ఏంటి పొట్టేళ్ళకి కొమ్ములు లేవేంటి? అయ్యో, ఒకదానికి కనిపిస్తుంది. ఇవన్నీ మరి ఇవో గొర్రెలు. ఈ గొర్రెలు అవి చిన్న చిన్నవి అన్నమాట. ఈ సిటీ రోడ్లో ఇలాగే ఉంటుంది ట్రాఫిక్, గుంతలు బాగా. నాగజముల తండ చెక్ పోస్ట్. కుక్కలు ఉరుకుతుంటే భయపిస్తాయి, ఆగితే భయపడతాయి. గుర్తుపెట్టుకోండి. మన దోస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, సైలెంట్గా కూర్చున్నాయి. ఇక్కడ పొలాల్లో మిరప తోట. అంతా మిరప తోటలేను ఇక్కడ ఎక్కువ, వేరే తోటలు వేయలేవు. ఏ ఊరు? హైదరాబాద్. ఏ సైకిల్ మీద వస్తున్నావు? హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళి అటు, మళ్ళీ శ్రీశైలం నుండి ఇట్లా మాచర్ల నుండి హైదరాబాద్. ఎట్లుంది పంట? బాగుందా? సుమారు. రేట్ ఎట్లుంది? రేట్ 20,000 ఉంది. 20,000 బాగానే ఉంది.
మా పని వాళ్ళందరూ వీళ్ళకి ఎట్లా కూలా ఆ, కోతులు బాగున్నాయి ఇక ఇక్కడ విపరీతంగా ఉండే విపరీతంగా ఉన్నాయి. మిరపకాయ తోటకి ఇబ్బంది ఏం లేదు. ఇటుగా అంత ఇబ్బంది ఉండే ఇవి ఇరుగు కొడతాయి. ఇవి కూడా ఇరక్కొడతాయా? ఆ, అదేలే ఇంకా అడవి కదా ఇదంతా. లేకుండా గబ్బు లేకుండా. ఎన్ని ఎకరాలు ఇది? ఇది 1 ఎకరం, అవతల 3 ఎకరాలు. ఇదంతా పట్టానా? ఇది పట్టా భూమేనా? పట్టా భూమి. ఎంత ఇస్తారు ఇలా కూలి 400. రోజుకి? పొద్దున్న 9ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి వెళ్తారా? 7 గంటలకు వస్తారు, 2 గంటలకు వెళ్తారు. 400, మళ్ళీ ఆడ నుంచి తర్వాత మళ్ళీ 150, మొత్తం 550 ఒక మనిషికి. అదేలే, అంత ఖర్చులు అయ్యే పోతాయి ఎక్కువ. మందు ఖర్చులు ఇవి మిగిలే తక్కువ. చూడు కొద్ది చూడు ఇవి అలవాటైనవి. ఇది రోడ్ల మట్టి జనాలు వేసేది ఇళ్ళకి భోజనం ఈజీగా అనిపించింది. అందుకని వాటికి అలవాటు అయిన తర్వాత ఇంకా ఇవి అడవిలో ఉండట్లే. ఆ శ్రీశైలంలో కూడా అంతే. ఎర్రగొండపాలెం, సిరిగిరిపాడు ఈ అడవిలో ఎక్కువ కంప చెట్లు ఎక్కువ. ఈ కంప చెట్లు బాగా తింటాయి కోతులు. ఇక్కడంతా మిరప తోట ఎక్కువ. వెల కొట్టుకుంటున్నాయి అక్కడ. ఏం సైకిల్ మీద ఎక్కడుండి సైకిల్ మీద? చేలోకి సైకిల్ వాడుతున్నా. వెరీ గుడ్, మంచి పని. వీళ్ళందరూ వాడాలి సైకిళ్ళు. సైకిల్ తొక్కేవాళ్ళంటే చాలా ఇష్టం నాకు. చూడు, పొలం పనికి తొక్కుంటూ వెళ్తున్నాడు. ఖర్చు తక్కువ, ఆరోగ్యం బాగుంటుంది అడవిలో. ఇది పెద్ద ఊరు వస్తుంది. సిరిగిరిపాడు ఇంకా 16 కిలోమీటర్లు. అంతా మిరప తోటలు. అడవిలో అంతా ఎక్కువ తంగిరేడు, ఇంకా అరిగాయలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఏ ఊరు ఇది? ఏ ఊరు? మురిసిమల్ల. ఇది రైతు భరోసా అంటున్నారు. ఇది వస్తాయా? వచ్చినాయా? హైదరాబాద్ నుండి పొలం పనికి వెళ్ళి వస్తున్నావా? ఇంకా మొహం పొలం కడుగుతున్నావు మరి? వాటర్ నీళ్ళు కట్టి వస్తున్నా. మరి చాయ్ అన్న తాగా లేదా? చాయ్ తాగా ఉదయం తాగా. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైదరాబాదు. సైకిల్ మీదనేనా? ఎప్పుడు పోతావు ఎండకు? మాచర్ల వెళ్ళి మాచర్ల రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు వెళ్తా. గంటకు ఎన్ని కిలోమీటర్ పోతావు? 15, 20, 10. ఇది ఇప్పుడు ఇలాంటి రోడ్లలో ఆక్కుంటూ పోతాంగా. అదే సింగిల్ రోడ్డు ఇది. సింగిల్ రోడ్డు బాగాలేదుగా, చిన్నగా చూసుకుంటూ వెళ్తాం. అంత మిరప తోట బాగా వచ్చినట్టుంది. పంట బాగుంది అక్కడ. బాగానే ఉంది. రేటు కూడా బాగానే ఉంది. 20,000. 20,000? 20,000 కింట. అబ్బో, రైతు భరోసా అంటున్నారు. ఏంది రైతు భరోసా అంటే? పళ్ళ నష్టాలు చేలు పోయినాయి చూడు, అవి కొంచెం పోయినాయి కదా. పత్తి కానీ కంది కానీ వచ్చినాయి. అవి మీకు అవి ఇప్పుడు తమ్ము పెట్టాలి. సచివాలయంలో పోయి, సచివాలయం ఇక్కడ దగ్గరే ఉందా? ఇక్కడనే వచ్చింది తండ. అక్కడికి పోయి సచివాలయంలో తమ్ము పెడితే ఇంకా అది మన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎన్ని ఎకరాలు చేను పట్ట అవి ఇస్తే ఇంకా ఒకే ఇద్ది.
ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 10 ఎకరాలు ఉంది. ఎంత వస్తుంది రైతు భరోసా కింద? రైతు భరోసా ఎంత ఇస్తారు? ఒక 10,000, 6,000, 7,000 ఇస్తారు ఎకరానికి అంతే. ఓకే సార్. మొత్తం 10 ఎకరాల కింద ఒక 30,000-40,000 వస్తాయి. మంచిదేగా అవసరానికి. మరి ఎద్దులు, మేకలు, బరిగోడ్లు, ఆవులు ఉంటాయి ఇక్కడ ఎక్కువ. మొత్తం అడవి కదా, అడవి. ఇక భయం లేదు కదా మీకు? భయం ఏం లేదు కానీ అదే పెద్ద పులి వస్తాయా ఇప్పుడు? అడవిలో ఉన్నాయి పెద్ద పులి, ఏలుగొడ్డు అని వస్తాయా? పెద్ద పులి అని అవి ఉంటాయి. టవర్ ఉన్నది లేదా? టవర్ లేదు కదా, లేదు, సిగ్నల్ రాదు. ఓకే. కొంచెం ఈ మిర్రు ఎక్కి దావపల్లి తండ పోతే ఆ నుంచి ఇంకా సిగ్నల్ వస్తుంది. మనకు ఆ చెరువు కట్ట కావతలో వస్తుంది మళ్ళీ. సచివాలయం దగ్గరలోనే ఉందా? మరి మీకు ఇది వస్తుందా? ఇది పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చిస్తారా ఊళ్ళోకి? పెన్షన్ ఇక్కడ బడి ఉందా ఇక్కడ ఊళ్ళో? అది బడే అది? బిల్డింగ్ అనుకున్నా, బాగుంది. లోపలికి పోతే బాగుంటుంది. పిల్లలు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారా? మీ ఊరోళ్ళు? ఊరోళ్ళు ఉండరు, పక్కన ఊరోళ్ళు ఉండరు. ఏ క్లాస్ దాకా ఉంది ఇక్కడ? అది ఇంత అడవిలో 10వ క్లాస్ దాకా ఉందా? కానీ టీచర్లు అందరూ బయట ఉండి వస్తారు, ఇక్కడ ఉండరుగా? ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. ఉన్నారా? వాచ్మెన్, ఒక టీచర్స్, ఒక మేడం ఉంటుంది నైటు. ఇంకా పగులు వీళ్ళు పోయి మళ్ళీ బయట నుంచి వస్తారు, ఎరణపాలెం కానీ మార్కాపురం నుంచి కానీ. మరి మధ్యాహ్నం భోజనం వీళ్ళకి పెడుతున్నారు కదా? 3 పూటలు భోజనం పిల్లలకి. 3 పూటలు, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ఓహో, ఇది గురుకుల పాఠశాల. ఓకే. అదే ఆవులు, గేదెలు, బర్రెలు, మేకలు అన్నీ బాగున్నాయి ఇక్కడ. జీవాలన్నీ వీటికి మేత బాగా ఉంటుంది ఇక్కడ, దొరుకుతుంది కదా. అది అడవి కాబట్టి ఈ మేకపోతులు భలే రుచి ఉంటాయి ఇక్కడి. మా పక్క హైదరాబాద్ వాళ్ళు భలే లైక్ చేస్తారు, మేము బాగా తింటాం అనమాట. అది గిరిజన ఆశ్రమ పాఠశాల. సరదాగా వస్తున్నాం. పల్లెటూళ్ళు అన్నీ సరదాగా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ నుండి కడప జిల్లా శ్రీడు 1 కిలోమీటర్ ఉంటుంది. एक मिनट उठेगा मैं लेकर चुना ट्रेडिंग दौड़ाऊँगी जो दौड़ा बंडी गाय Hi kids. ఇవన్నీ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నట్టున్నాయి మన గురించి, మన రక్షణ. ఏ ఫ్రెండ్
మనుషులకి రక్ష కోతులు చేయవు, ఏదైనా ఉంటే తింటాయి. అంతేగాని అరవటం కానీ కరవటం కానీ ఇలాంటివి ఉండవు. వాటికి తెలుసు మనల్ని అరవటం కరవటం వల్ల వాటికి ఏం ఉపయోగం లేదని చెప్పేసి మనం డిస్టర్బ్ చేయనంత వరకు అవి ఏం చేయవు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? కోతులకు కూడా యూనియన్ ఉన్నాయనుకుంటా. యూనియన్ చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అంతా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరి ఏరియా వాళ్ళు వేలుకుంటున్నట్టున్నారు. ఇక్కడ ఒక జోన్ నుండి ఇంకో జోన్కి అవి మైగ్రేట్ అవ్వవు. ఏ గ్రూపు ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాయేమో. మరి చూడు, ఇక్కడ ఈ గ్రూప్ ఇది, ఈ బెటాలియన్కి అక్కడ రావా? అసలైన అడవి ఇది. కార్లో బస్సులో వచ్చినా ఇంత ఎంజాయ్ చేయలేము మనం సీనరీ. ఎలాగూ నడిచి రాలేము. సైకిల్ ఇదే బెస్ట్. అక్కడ ఉన్నాడు వీడు ఒకడు. మూడు కిలోమీటర్స్లో బాగుంది. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ ఊరు వచ్చింది.
దావుపల్లి. హాయ్ హాయ్. అమ్మా, నేను హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళా, మళ్ళీ శ్రీశైలం నుండి మళ్ళీ ఇటు వస్తున్నా. నిన్న అది దోర్నాల్ దగ్గర వచ్చా. దోర్నాల్ నుండి బయలుదేరా, ఇప్పుడు పొద్దున బయలుదేరి ఇప్పుడు ఇలా వచ్చా. మాచర్ల వరకు వెళ్తా. మాచర్ల వరకు వెళ్ళి మాచర్లో ఈరోజు రెస్ట్. చదువుకున్నారా మీరు లేకపోతే పనేనా? అయిపోయిందా? కాలేజ్ అయిపోయింది. ఏం చదివావు? డిగ్రీ అయిపోయింది, బీకామ్ కంప్యూటర్. వెరీ గుడ్. ఈ ఊరి పేరేంటి? ఈ ఊరి పేరు దావుపల్లి. దావు. ఇది అడవి సరదాగానే, సరదాగా అంతే, సరదాగా. కాకపోతే వీడియోలు అవి తీస్తుంటా, మనిషిని కలుస్తుంటాను, ఫ్రెండ్స్గా మామూలుగా వాతావరణం ఏంటి ఏముంది అడుగుతుంటాను కొంతమందికి, అలా బాగుంది. ఇక్కడే పుట్టి పెరిగారా మీరు? లోపల ఊరుంది చాలా పెద్ద. అవునా? ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఉంటే ఒక మొత్తం అక్కడ ఎక్కడైతే ఒక 600-700 ఉంటాయి. నువ్వు డిగ్రీ ఎక్కడ చదివావు? వీడియో వద్దా? ఎందుకు? ఏమైంది? అయితే అటు పెడదాంలే. అయితే కావలిలో చదివావా? ఓకే. ఇప్పుడు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నావా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఇది ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీ అది ఉంటుంది కదా? ఎస్టీ. ఇక్కడ ఎస్టీనా ఉందా? ఏం బిజినెస్ చేయాలనుకున్నావు? ఏం బిజినెస్ చేయాలనుకున్నావు? ఏం బిజినెస్ ఏంటి? కార్లు బిజినెస్ అంటే ఏంటి? అంటే మనం కొనటం. నీకు అనుభవం ఉందా దాంట్లో? దాంట్లో మా బావ ఉన్నాడు, ఫుల్ ఎక్స్పీరియన్స్, గుంటూరు ఆయనది. అంటే ఇంకా తనకు అన్ని తెలుసు, ఇంకా ఆయనతో ఉంటే చాలు, ఇద్దరం కలిసి చేస్తాం. అంటే డబ్బులు ఇద్దరి దగ్గర ఉంటే చేయొచ్చు. ఉన్నాయా డబ్బులు? మరి 1,00,000 రూపాయలు సంపాదాలంటే నెల 2 నెలలు పట్టిద్ది మాట. అదే 1,00,000 రూపాయలు 3 రోజులు సంపాదించు. ఎట్లా? కార్లు బిజినెస్ అదే కదా, అందుకనే కదా దాన్ని ఎన్నుకుంది. అవును, కొనకపోతే ఇప్పుడు పాత కార్లు కొనట్లేదు కదా చాలా మంది. ఎందుకు కొనట్లేదు? 2020 నుంచి 2023 వరకు కొనుక్కుంటారు అంకులు. 2019 నుంచి 2000 ఇంకా వాటికి వాల్యూ లేదు. ఇప్పుడు ఏంటంటే న్యూ అనే దానికి బ్రాండ్ కి వాల్యూ ఉంది. ఆ వాటికి వాల్యూ లేదు, పడిపోయింది, తీసేశారు. ఓకే ఓకే. అట్లా ఈ కొత్త కొని నువ్వు అమ్మాలనుకుంటున్నావా? అంటే 2000 నుంచి అంకుల్ ఇంకోట్లే కారులో 10 సంవత్సరాల వరకు కారు వాల్యూ తగ్గదు. 10 సంవత్సరాల వరకు తగ్గదు. కారు అందుకనే కదా కారుకి అంత వాల్యూ. నీకు బాగా అవగాహన ఉన్నట్టుంది దీనిలో. నేను ఇండియా మొత్తం చాలా స్టేట్లు తిరిగాను. ఎలా? పంజాబ్, గోవా, కాశ్మీర్, లడక్, ముంబై, కోల్కత్తా, చెన్నై మొత్తం తిరిగా. దేని గురించి? మామూలుగానే టూర్ పరంగా అనుభవం వచ్చిందంటావా? ఇప్పుడు ఢిల్లీలో కార్లు అమ్ముతున్నారు చీప్లో. ఢిల్లీ కార్ అంకుల్, కార్స్ లో ఢిల్లీ చీప్ గా. అవును. కానీ అక్కడ తిరిగే స్పోర్ట్స్ కార్ ఎక్కడ తిరగవు మన ఇండియా. ఢిల్లీకి ఒక కారు దిగిందంటే ఢిల్లీలో తిరిగే కార్లు ఏ స్టేట్ లో తిరగవు. అంటే ఢిల్లీ ఫేమస్ బాగా, అదే కార్స్ లో బాగా ఫేమస్. 100 కోట్ల రూపాయల కార్లు దించే వాళ్ళు ఉంటారు అంకుల్. ఇప్పుడు అక్కడ చీప్ గా అమ్ముతున్నారని తెలిసేది. చీప్ ఎందుకని? ఎందుకంటే అక్కడ బ్యాటరీ చీప్ కానీ క్లారిటీ చెప్తా. ఇప్పుడు మనం అవతల ఇప్పుడు స్పెయిన్ దేశం నుంచి మన కారు రావాలనుకో, అదే మన దేశంలో తయారైన కారు ఎంత? 4 కోట్లు. స్పెయిన్ నుంచి ఇక్కడికి వస్తే 9 కోట్లు. ట్యాక్స్ ఉంటుంది కదా, ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. ట్యాక్స్ 5 కోట్లు పడుతుంది అది. అందుకని ఇక్కడ కొనడం బెస్ట్. అలాగ ఉంటుంది అన్నమాట. అయితే సెకండ్ హ్యాండ్ మీద అనుభవం బాగానే ఉంది నీకైతే. అలా కాదు, సొంతంగా బిజినెస్ అంటే అంకుల్ ఒక 100-150 కార్లు అమ్మేసి ఉంటాం. ఏది ఒక 6 మంత్స్లోనే, 7 మంత్స్లోనే. మా బావ మీద, మా బావ వాళ్ళు గుంటూరులో బాగా రిచ్ అంకుల్. అంటే మా డాడీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏం ఎంప్లాయీ? టీచర్ మా డాడీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎక్కడ? ఇక్కడ బెల్లంకొండపాలెం. బెల్లంకొండపాలెం. మా
మా అక్క హైదరాబాద్లో జాబ్ బ్యాంక్ మేనేజర్. బెల్లంకొండపాలెం అంటే సాగర్ దగ్గర ఉంది అదేరా? నాగార్జున సాగర్. మరి నేను పుట్టి పెరిగింది అక్కడే. ఓకే, నేను అక్కడే అంకుల్ చదువుకుంది, జేసీ కాలేజ్ ఇంటర్మీడియట్. అరే మా ఊరే అది. అవునా? రెడ్ బ్యాంక్ మాదే. రెడ్ బ్యాంక్లో పుట్టి పెరిగింది. జేసీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను. అమ్మా వెరీ గుడ్. ఇంకా మరి ఇంకేంది నువ్వు వీడియో తీయొద్దంటావు? మీకు ఇలా యూ విల్ హ్యావ్ సో మచ్ ఎనర్జీ కదా. అలా చదివిన వాళ్ళకి ఇలాంటి భయాలు ఉండవు, గట్టితనం ఉంటుంది. అక్కడ చదివిన వాళ్ళు చాలా పైకి వచ్చారు. కలెక్టర్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు అక్కడ నుండే పోయారు. జేసీ కాలేజ్ కానీ తర్వాత ఏది మన డిగ్రీ కాలేజ్ ఉంది కదా, డీసీ కాలేజ్, అది కూడా అక్కడ చదివిన వాళ్ళు టాప్లో వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా అక్కడ నాకు మొత్తం అంకుల్ అక్కడ తిరిగి 18 నుంచి 22 ఇయర్స్ వరకు నాకు మొత్తం తెలుసు యూత్. అక్కడ పెద్ద ఒక అన్నయ్య ఉంటాడు, క్రికెట్ ఆడతారు, అస్గర్ అన్న, నీకు తెలిసే ఉంటుంది, ముస్లిం అన్న, అస్గర్ రాజు. అచ్చా, అంటే అన్నయ్యలతో ఎక్కువ తిరిగేవాడిని. క్రికెట్ ఆటలు బాగా ఆడతావా? అంతకుముందు వాలీబాల్ ఆడాను అనుకుని. ఏ సంవత్సరం అక్కడ ఇంటర్ చదివింది నువ్వు? ఇంటర్మీడియట్ 2016. 2016-17. ఓకే ఓకే. ప్రిన్సిపాల్ ఎవరు? ప్రిన్సిపాల్ మేము ఉన్నప్పుడు సాయి మార్కొండారెడ్డి. సాయి మార్కొండారెడ్డి. మార్కొండారెడ్డి పేరు ఉంది బాగా మంచిగా. లాయర్ మళ్ళీ. మరి ఇంకేం మరి అంతమంది గురువులు అక్కడ స్టూడెంట్స్ బాగుంటారు, మీకు గ్రూప్ బాగుంటుంది, బాగా చదువుతారు మీరంతా. చదువుతూనే ఉంటుంది అంకుల్. కాలేజీలో కొంచెం తేడా వస్తే అల్లరి ఎక్కువ. అల్లరి ఎక్కువనా? ఎందుకని అట్లా అంకుల్? ఆ కాలేజీకి ఉన్న ప్రాముఖ్యత ఎక్కడ లేదు. అదే చెప్పేది. ఇప్పుడు వీడియో ఆపండి. ఇప్పుడు